ఇక ఇంకో బాధాకరమైన విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ దక్కాలి, హక్కులు దక్కాలని ఇప్పటికే 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బత్తుల సిద్ధేశ్వరన్న మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతా ఉన్నాడు. బీసీ ప్రజలారా, ఒక శరీరము ఈ నా సమాజం కోసం తర్పణమైనా పర్వాలేదు, నా బిడ్డలకు నా బీసీలకు హక్కులు దక్కాలని, నా బీసీలకు ఆత్మగౌరవం దక్కాలని ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాడు బత్తుల సిద్ధేశ్వరన్న. వచ్చి కూర్చున్నాడు బత్తుల సిద్ధేశ్వరన్న రా. ఇగో ఇప్పుడు గతంలో చేస్తే గాంధీ హాస్పిటల్ పోయి నేనే బతిలాడి, మేమందరం బతిలాడి అన్నా మేము ఉన్నామన్నా కొట్లాడతామని హామీ ఇచ్చి తీసుకొచ్చిన. ఆ తర్వాత మళ్ళొక్కసారి ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతూ ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని తెలంగాణ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేసిండు బత్తుల సిద్ధేశ్వరన్న. గాంధీ కంటే ఎక్కువ రోజులు చేసిండు నిరాహార దీక్ష. నీరసంగా ఉంటే ఆయన తెలంగాణ భవన్కు పోయి నేనే అన్నను మళ్ళా అక్కడ విరమింపజేసుకొని తీసుకొచ్చిన. ప్రజలారా, నేను ఇగో మళ్ళా కాగితం పట్టుకొని వచ్చిండు బత్తుల సిద్ధేశ్వరన్న. హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్ష. చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలి, చట్టసభల్లో బీసీ వాటా అమలు చేయాలి, పల్లెను గెలుద్దాం, ఢిల్లీ నేలుదాం, మన ఓటు మనమే వేసుకుందాం, మనల్ని మనం గెలిపించుకుందాం, బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఇగో పోస్టర్ తీసుకొని వచ్చిండు. నిన్న పోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, సిపిఎం సిపిఐ పార్టీ నాయకులను కలిసిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ దగ్గరకు వచ్చిండు. అన్న మరి నా సంగతి ఏంది, నేను దీక్ష చేస్తున్నా, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నా, చచ్చిపోయినా పర్వాలేదు నా బీసీలకు హక్కులు దక్కాలని తన శరీరాన్ని పనంగా పెట్టడానికి మళ్ళీ వచ్చిండు. ఇప్పటికి 2 సార్లు లేపుకొచ్చిన దీక్షలోంచి బతిలాడి నేను దీక్ష విరమించానంటే పోయి నేనే ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి, గాంధీ హాస్పిటల్ పోయి తీసుకొని వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ జర మనిషిని చేయంగానే మళ్ళీ ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్తా ఉన్నాడు. అసలు ఎందుకు చేయాలన్నా? ఎంత మోసం అంటే అన్న, నమ్మక ద్రోహం, వంచన. ద్రోహులు చాలామంది ఉన్నారు, ద్రోహుల పార్టీలు ఉన్నాయి, నాయకత్వాలు. కానీ ఇవాళ నేను కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఇస్తామంటే మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎంతో మంది ఇవాళ సర్పంచులు అవుతారు, రేపు ఎమ్మెల్సీలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ప్రధానమంత్రి అవుతారు అని ఆశపడితే కులగణన చేయలేదు. కులగణన చేయాలని దీక్ష చేయాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళు బిల్లులు పెట్టిండ్రు, ఆ బిల్లుల కోసం వీళ్ళు పోరాటం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి దీక్ష చేయాలని చెప్పేసి మీరు అన్నారు, చాలా మంది అన్నారు ఢిల్లీలో పోయి దీక్ష చేయాలని. కానీ తన వర్గం కాదు, తన కోసం తను చేసుకోలేదు, తన వర్గం కాదు కాబట్టి తను చెయ్యడు. మన వర్గాల కోసం మనం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం కావాలని చెప్పేసి ఢిల్లీలో 22 రోజులు దీక్ష చేసిన. ఆ దీక్ష కంటే ముందు ఏఐసిసి ఆఫీస్కి పోయి మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా అని చెప్పేసి మీరు రావాలి అని అంటే ఒక్కడు వచ్చిన పాపన పోలేదు. అప్పుడే అర్థమైంది వీళ్ళు చెయ్యరనేది. కానీ మళ్ళీ మళ్ళీ పట్టుదలగా మేము చేస్తాం, చట్టబద్ధంగానే చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి దాంట్లో ఉన్న మన బీసీ మంత్రులు కానీ తర్వాత ముఖ్యమంత్రి కానీ అనేక సార్లు చేసి చివరికి చావు కబురు చల్లగా పెట్టిండు. మొన్న అందశ్రీ పాడే మోసిండు. అందశ్రీ పాడే మోస్తే ఓ ఇక ఆయనంత కమ్యూనిస్ట్, ఆయనంత సిపాయి లేడు అని చెప్పేసి మన వాళ్ళు అంటున్నారు. అందశ్రీ పాడే చెప్తా ఉన్నా, రేపు పొద్దుగాల రెడ్ల పాడే కూడా నేను మోస్తా. అందశ్రీ పాడే మోసిండు, ఇవాళ బీసీలకు పాడే కట్టిండు. ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు 23%, 42% నుంచి 23%, వాస్తవానికి మనకు 60% దక్కాలి. వాళ్ళు ఇస్తా అన్నది వాళ్ళ మేనిఫెస్టోలో 42%, తర్వాత వాళ్ళు 23% కాడికి వచ్చిండ్రు, తర్వాత 17% కాడికి వచ్చిండ్రు. పంచ పాండవులు అంటే మంచం కోల్లోలే 3 అని చూపెట్టినట్టుగా పంచ పాండవులు మంచం కోళ్ళు 3 కాడికి వచ్చినట్ట. ఇవాళ దుర్మార్గంగా బీసీలను వంచిస్తున్నప్పుడు ఇంకేం చేయగలుగుతాం మనం? మళ్ళీ ఆమరణ దీక్ష తప్ప. నా బీసీ బిడ్డల్ని గెలిపించుకోవడానికి, ఈ వంచనను ఖండించడానికి, వాస్తవానికి ద్రోహులతో కొట్లాడన్నా, ఈ నమ్మక ద్రోహితో కొట్లాడన్నా. నమ్మక ద్రోహమే పెద్ద సమస్య మనకి ఇప్పుడు. ఇతన్ని కొట్లాడి ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ పేపర్లు ఇచ్చిండు 60% ఇస్తామని చెప్పేసి. 60% నువ్వు ఎక్కడిస్తావు?
ఫస్ట్ నీ 15 పక్క తీసుకొని పక్క జరిగేదానికి నువ్వు ఇచ్చేదేముంది అలోట నువ్వు 60% ఇచ్చి ఇక్కడ బీసీని నిలబెడుతున్నాం అనే పేరిట అవతల నుంచి మళ్ళీ రెడ్డిని నిలబెట్టి ఆయన లేదా అదే పార్టీ నుంచి రెబల్ క్యాండిడేట్ గా రెడ్డిని నిలబెట్టి వాళ్ళు ఇలా రెడ్డిలను గెలిపించుకొని రేపు పల్లెల్లో ఖతం చేస్తారు. గత ఎన్నికల్లో ఇంత జిజ్జు లేదు కాబట్టి మన బీసీలు కొంత గెలిచిండ్రు. ఇవాళ జిజ్జుకు వచ్చింది వాళ్ళ కుట్రలు, ఎన్ని కుట్రలు చేసైనా బీసీలను ఓడించే ప్రయత్నం చేస్తారు. కనుక ఇవాళ బీసీలు కూడా చాలా పట్టుదలగా మనకు మనం ఓటేసుకోవడం తప్ప ఇక మిగిలింది ఏం లేదు. షెడ్యూల్ వచ్చింది, రేపు ఎల్లుండి నుంచి మనకి ఇది జరుగుతుంది. కనుక మనల్ని మనం గెలిపించుకోవడానికైనా మన వాళ్ళను మనం స్పందింపజేసుకోవడానికి మళ్ళొక్కసారి నేను నిరాహార దీక్ష పూనుకుంటున్నా. ఖచ్చితంగా మనల్ని మనం గెలిపించుకుందాం, మనకు ఓటేసుకుందాం అని తెలియదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎల్లుండి నుంచి అన్న. రేపు వాళ్ళు నామినేషన్లు స్టార్ట్ చేస్తున్నారు. అంటే రేపు నోటిఫికేషన్ లెక్క. నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లారి నుంచి మేము ఆమరణ దీక్ష చేస్తాం, 42% చట్టబద్ధంగా లేకుంటే ఆమరణ దీక్ష చేస్తామని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. రైట్. రేవంత్ రెడ్డి గారు, బత్తుల సిద్ధేశ్వర్ గారు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు పోతా ఉన్నాడు. బత్తుల సిద్ధేశ్వర్ గారికి ఏం జరిగినా నీవు, నీ మంత్రిమండలి, నీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. నీవు బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోయిర్రు. మీ నయవంచక పాలన ఏదైతే ఉందో ఇది అంతం కాబడాలి. బీసీలకు హక్కులు దక్కాలి, బీసీలకు రిజర్వేషన్ దక్కాలి, బీసీలకు చట్టబద్ధంగా రావాలి. అందుకోసం బత్తుల సిద్ధేశ్వర్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. బత్తుల సిద్ధేశ్వర్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంప్రదించడానికి నా దగ్గర రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆయన దీక్షకు మద్దతు చేస్తూనే ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. సో దీక్ష ఎల్లుండి ప్రారంభమవుతా ఉంది. ఈ దీక్షలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు బత్తుల సిద్ధేశ్వర్తో పాటు ఈ బీసీ సమాజం కోసం దీక్షకైనా రెడీ అనుకునేటువంటి వాళ్ళు ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయరు. ఇది బత్తుల సిద్ధేశ్వర్ గారి ఫోన్ నెంబర్ 97046727813 97046727813. బత్తుల సిద్ధేశ్వర్ గారు మన బీసీ బిడ్డ, మన కోసం నిరాహార దీక్షకైనా సిద్ధమని చెప్పి కూర్చుంటా ఉన్నాడు. సో కాబట్టి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఆయనను కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీ యువకులారా, బీసీ మేధావులారా, బీసీ ప్రజలారా, మనము ఇంట్లోంచి కాలు బయటికి పెట్టడానికే భయపడుతున్నటువంటి సమయంలో నా ప్రాణం ఇస్తా నా జాతి కోసం అని వచ్చి నిలబడ్డాడు ఈ బిడ్డ. ఈ బిడ్డకు అండగా నిలబడాల్సినటువంటి ధర్మం, జాతి ధర్మం మన దగ్గర ఉంది. ఈ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు రెడ్లకు, వెలమలకు మరియు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి ఆత్మగౌరవ యుద్ధం. ఈ యుద్ధంలో బీసీలు గెలవాలి, ఈ యుద్ధంలో బీసీలు కలబడాలి, నిలబడాలి, గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరండి, మీ కుటుంబ సభ్యులను చేర్పించండి, మీ బంధువులను చేర్పించండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇగో జస్ట్ ఈ కార్యక్రమం చేయండి. డైరెక్ట్ మిస్ కాల్ ఇస్తా ఉన్నారు, డైరెక్ట్ కాదు, వాట్సాప్ లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు. జై తెలంగాణ, జై బీసీ, జై తెలంగాణ.